హలో అండి అందరికీ. ఈరోజైతే వచ్చి ట్యూస్డే, డేట్ వచ్చేసి 22 అనమాట. ఈరోజు మన పిల్లలు వచ్చి 8 డేస్ ఇప్పటివరకు. వాటికి ఇంతవరకు లసోటా వ్యాక్సిన్ అయితే వేయలేదు. ఎందుకంటే కొన్ని ప్రోగ్రామ్స్ వల్ల, కొన్ని అకేషన్స్ వల్ల నాకైతే వీలు కాలేదు. ఈరోజైతే మనం వాటికి లసోటా వ్యాక్సిన్ వేద్దాం. చాలామందికి అయితే లసోటా వ్యాక్సిన్ ఎలా వేయాలి, ఏ టైంలో వేయాలి, ఆ వ్యాక్సిన్ ఏంటి, వ్యాక్సిన్లో ఏముంటుంది, వ్యాక్సిన్ వేయడం వల్ల మనకి యూజెస్ ఏంటి అనేవి అయితే కొంతమందికి తెలియదు. సో ఆ వ్యాక్సిన్ వేయడం ఎలా, వాటి యూజెస్ ఏంటి, అండ్ ఏ టైంలో వేయాలి, దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలి, ఎందుకు అది ఐస్లో పెట్టిస్తారు, సో ఈ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను. అండ్ కోడి పిల్లలు కూడా చాలామంది అడుగుతున్నారు, ఏ కంట్లో వేయాలి, లేదా నోస్లో వేయాలా, లేదా మౌత్లో వేయాలా, ఈ రోజు వేసిన కంట్లో మరి నెక్స్ట్ టైం వ్యాక్సిన్ వేయవచ్చా అని చెప్పేసి ఇలాంటి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో ఆ డౌట్స్ అన్నీ అయితే నేను ఈరోజు క్లియర్ చేస్తాను. సో చూడండి, ఎండ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. ముందుగా నేను వ్యాక్సిన్ వేయాలనుకున్నది ఈరోజు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నా బ్రూడింగ్ సెటప్ని ఇట్లా అయితే చేశాను. చాలామంది ఏం చేస్తున్నారంటే మళ్ళీ వీటిని పెట్టెలలో పెడుతున్నారు. అట్లా పెడితే కొంచెం పిల్లలకి ఇబ్బంది అవుతుంది అన్నమాట. అందుకే నేను అట్లా పెట్టాను. వ్యాక్సిన్ ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే వేస్తామనే ముందు మనం అయితే ఇట్లా రెడీ చేసుకోవాలి. సో నేను ఇట్లా మధ్యలోకి పార్టీషన్ చేశాను, చీర కట్టాను. ఇటు పిల్లలు అటు వెళ్ళకుండా, అటు పిల్లలు ఇటు వెళ్ళకుండా. సో పిల్లలన్నింటిని ఒక సైడ్కి కొట్టేసి మధ్యలో ఇట్లా చీర కట్టాను, పిల్లలన్నిటి రాకుండా. తర్వాత నేను ఏం చేస్తా అంటే, ఈ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో నేను ఫ్రెష్గా మళ్ళీ ఉనక చల్లుతా. వాటికి ఎట్లాంటి డిస్టర్బ్ లేకుండా ఫ్రెష్గా ఇటైతే ఉనక చల్లుతా. ఇప్పుడు ఉనక చల్లిన తర్వాతనే ఈ పిల్లలకి ఒక్కొక్క దానికి వ్యాక్సిన్ వేసుకుంటే ఈ పిల్లని ఇందులో వేస్తాను అనమాట. సో ముందుగా అయితే మనం ఎప్పుడు కానీ వ్యాక్సిన్ వేయాలనుకునే ముందు ఇట్లయితే అరేంజ్ చేసుకోవాలి. ఈ విధంగా అరేంజ్ చేసుకుంటే పిల్లలకైనా ఎలాంటి ఇబ్బంది కాదు. సో ఇది అయితే మనం ఫస్ట్ చేయాల్సిన పని. తర్వాత వ్యాక్సిన్ ఎలా కలపాలో చూద్దాం. ఇప్పుడు ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే నేను వ్యాక్సిన్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. సో ఇలా అయితే వాళ్ళు నాకు ప్యాక్ చేసి ఇచ్చారు. ఇట్లా ఎందుకు ప్యాక్ చేశారంటే, ఈ వ్యాక్సిన్లో మనకి లైవ్ బ్యాక్టీరియా అని ఉంటుంది అన్నట్టు. ఆ లైవ్ బ్యాక్టీరియా అనేది దాని చుట్టూ కూల్ టెంపరేచర్ ఉంటే మాత్రమే బతికుంటుంది, లేదంటే అది చనిపోతుంది అన్నమాట. అది చనిపోయిందంటే మనం వ్యాక్సిన్ వేసి యూజ్ ఏం లేదు. సో అందుకని దీన్ని కోల్డ్ ప్లేస్లో అయితే మనం స్టోర్ చేసుకోవాలి. సో ఇది నేను తీసుకొచ్చిన వ్యాక్సిన్ అయితే. దీన్ని అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. నాకు లోపల ఏమేమి వచ్చాయో చూద్దాం ముందుగా అయితే. సో ఇది మీరు చూడవచ్చు, ఇదైతే వచ్చేసి డైల్యూట్ అనమాట. ఇదేంటి అంటే ఆ వ్యాక్సిన్లో కలిపేది. సో డైల్యూట్ ఇదైతే. ఇది పక్కకు పెడితే మనకు చూసుకుంటే ఇంకా వచ్చింది ఏంటి అంటే, మీరు చూడవచ్చు, ఇదే మనకు మెయిన్ వ్యాక్సిన్ అనమాట. చూడండి, మీకు కనిపిస్తే లసోటా స్ట్రెయిన్ 1000 డోస్. ఇది మన పిల్లల కోసం అని తీసుకొచ్చాను. అండ్ ఇంకొచ్చింది ఏంటి అంటే డ్రాపర్. సో ఈ పక్కకు పెట్టేస్తే ఇదేంటి అంటే వ్యాక్సిన్ అనేది కూల్గా ఉండడానికి దీన్ని ఫ్రిడ్జ్లో పెడితే చాలాసేపు వరకు ఇది కూల్నెస్ ఇస్తుంది, అందుకని తీసుకుంటాం మనం. సో ఇప్పుడైతే మనం వ్యాక్సిన్ కలుపుదాం. అయితే వ్యాక్సిన్ కలపడానికి చాలామంది ఏం చేస్తారంటే ఇంజక్షన్తో అయితే కలుపుతారు. ఇంజక్షన్ లేకుండా పెద్ద ఫరకేం పడదు. ఇంజక్షన్ లేకుండా మనం కలుపుకోవచ్చు. ఇంజక్షన్తోనే కలపాలని ఏం లేదు. ఇట్లా ఉంటుంది కదా, ఈ పైన మెటల్ అనేది రిమూవ్ చేయాలి. ఇంజక్షన్ అయితే అవసరం ఏమి ఉండదు. ఇట్లా ఈ పైన మెటల్ని రిమూవ్ అయితే చేయాలి. చూడండి నేను ఎట్లా రిమూవ్ చేస్తున్నాను, కొంచెం కనిపించట్లేదు సరిగ్గా, కానీ ఇట్లా ఈ పైన మెటల్ని రిమూవ్ చేస్తాం కదా. రిమూవ్ చేసినాక ఇది ఉంటుంది, ఈ మెటల్ని పక్కకు పడేసేయండి. ఇది ఉంటుంది కదా, ఇది తీస్తే ఇందులో మనకు ఒక పౌడర్ అనేది ఉంటుంది, నేను మీకు చూపిస్తాను. సో ఈ వ్యాక్సిన్ అయితే గంట కన్నా ఎక్కువసేపు ఉండొద్దు అనమాట. సో మీరు చూడొచ్చు, ఇలా ఒక పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ని ఇప్పుడు నేను ఎలా మిక్స్ చేస్తానో చూడండి. ఇది వచ్చేసి డైల్యూట్ కదా, డైల్యూట్ కూడా సేమ్ ప్రాసెస్. మనం దానికైతే ఎట్లా చేసినామో ఈ డైల్యూట్ పైన ఉన్న మెటల్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. ఈ మెటల్ని రిమూవ్ చేస్తే ఈ లోపల ఈ మెటల్ని దాన్ని రిమూవ్ చేస్తే మనకి లోపల సొల్యూషన్ అనేది బయటకు వస్తుంది అనమాట. సో ఇట్లా టెస్టర్ ద్వారా రిమూవ్ చేసినాం కదా. సో దీని క్యాప్ కూడా తీసేస్తున్నాను, చూడండి తీసాను దీని క్యాప్ కూడా. సో ఇప్పుడు వ్యాక్సిన్ క్యాప్ కూడా తీసాను. 2 క్యాప్స్ అయితే నేను చేతిలో పట్టుకున్నాను. సో ఇప్పుడు నేను చూడండి, వ్యాక్సిన్లో అయితే ఈ డైల్యూట్ సొల్యూషన్ పోస్తున్నా. కొంచెం మోర్ దెన్ సగం పోయాలి, సగానికి ఎక్కువ. చూడండి ఇట్లా సగానికి ఎక్కువ అయితే పోసేయాలి. కొంచెం ఎక్కువ పడింది, ఇందులో పోసుకుందాం. సో ఇట్లా సగానికి ఎక్కువ పోసుకోవాలి. ఇట్లా సగానికి ఎక్కువ పోసుకున్న తర్వాత ఇట్లా సగానికి ఎక్కువ ఇలా పోసుకున్న తర్వాత ఇందులో లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని షేక్ చేయాలి బాగా. ఇట్లా గట్టిగా పట్టుకొని షేక్ చేయాలి, ఎందుకంటే పోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అది. సో ఇట్లా గట్టిగా పట్టుకొని పైకి కిందికి షేక్ చేయాలి. షేక్ చేస్తే ఇలా చూడండి, ఇప్పుడు మీకు ఈ కింది పడక మనకి పౌడర్ కనబడదు. ఇప్పుడు ఏమైనా పౌడర్ కనిపిస్తుందా మనకి? ఏం కనిపిస్తుంది. ఇట్లా కలిపినామంటే ఇది మొత్తం మిక్స్ అయిపోయింది అన్నట్టు. మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని
ఆ డైల్యూట్ సొల్యూషన్ ఉంది అందులో పోసుకోవాలి. సో ఈ డైల్యూట్ ఉంది కదా, ఈ డైల్యూట్లో మళ్ళీ ఇది పోసేయాలి. సో ఇట్లా పోసేసుకోవాలి ఇలా మొత్తం. చూడండి ఇట్లా మొత్తం పోసేసుకున్నాం కదా. మీకు ఇంకేమైనా ఇలా పౌడర్ ఉంది అనే డౌట్ ఉంటే మళ్ళీ కొంచెం పోసుకోండి. ఇలా అట్లా ఒక కొంచెం పోసుకొని ఇది పోసినాం కదా, మళ్ళీ దీన్ని క్యాప్ పెట్టి దీన్ని మంచిగా ఊపాలి. ఊపిన తర్వాత మళ్ళీ ఇంట్లో పోసుకోవాలి. మళ్ళీ ఇలా పోసుకుంటాం కదా, ఇలా పోసుకున్నాక ఈ డైల్యూట్ సొల్యూషన్ ఉంటుంది కదా, ఈ డైల్యూట్ సొల్యూషన్ యొక్క క్యాప్ని దీనికి పెట్టేసేయాలి. పెట్టేసి మళ్ళీ షేక్ చేయండి దీన్ని. సో మనకి లసోటా వ్యాక్సిన్, ఈ వ్యాక్సిన్ అనే దాన్ని ఈ డైల్యూట్ సొల్యూషన్లో అయితే కలిపినాము. సో ఇప్పుడు ఈ డైల్యూట్ సొల్యూషన్లో నుంచి మనము డైరెక్ట్ డ్రాపర్లో పోసుకొని వాటికి వేయడమే. సో ఇప్పుడు నేను డ్రాపర్లో అయితే పోస్తాను. చూడండి ఇదైతే మనకి ఇచ్చిన డ్రాపరు. నేను దీని డ్రాపర్ క్యాప్ అయితే తీసేట పడేస్తున్నాను. క్యాప్తో మనకు పెద్ద పని ఏం లేదు. సో ఇది తీసేసిన తర్వాత వ్యాక్సిన్ ఉంది కదా, వ్యాక్సిన్ అయితే ఇందులో నింపుకుంటున్నా. చూడండి కొంచెం ఫోకస్ కాకపోవచ్చు వీడియో. మీరు కొంచెం ఎండ్ దాకా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అనేది మంచిగా ఉంటుంది. సో కొంతమంది హాఫే చూసి వదిలేస్తున్నారు. ఇట్లా వ్యాక్సిన్ అయితే ఇందులో పోసినా కదా, ఇందులో పోసిన తర్వాత ఆ డైల్యూట్ని అయితే పక్కకు పెట్టేసాను. అంటే డైల్యూట్ని కూల్ ప్లేస్లోనే స్టోర్ చేయండి. అంటే మనకు ఆ ప్యాక్ ఉంటుంది కదా, ఆ ప్యాక్ను కవర్ చేసి ఆ ప్యాక్లో డైల్యూట్ని అయితే పెట్టండి. సో ఇప్పుడు మనం వ్యాక్సిన్ వేద్దాం. చూడండి మీకు అయితే ఒక 2 నేను ఇట్లా వేసి చూపిస్తాను. ఇట్లా వేయగానే కింద వదిలేసేయాలి. సో ఒక 2-3 అయితే నేను వేసి చూపిస్తాను. చూడండి మీకు క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నా. మీకు కనబడాలని ఇంత కష్టం. సో ఈ విధంగా మనం వ్యాక్సిన్ వేసుకోవాలి. అంటే ఒక డ్రాప్ వేయగా వెంటనే వదిలేయొద్దు. ఒక సెకండ్ అట్లా ఆపితే అది అనేది కొంచెం ఆ వ్యాక్సిన్ అనేది తీసుకుంటుంది అన్నమాట. తీసుకున్న తర్వాత మనకు రిజల్ట్ ఉంటుంది. సో ఇట్లా ఈ విధంగా వేసుకోవాలి. అండ్ మీకు ఇంకొకటి చెప్పాల్సింది ఏంటి అంటే, వ్యాక్సిన్ వేసుకున్నాక ఇట్లా వ్యాక్సిన్ వేసిన తర్వాత ఒక్క పిల్ల కూడా మిస్ కావద్దు. బై మిస్టేక్లో పడితే 1-2 పడితే ఏం కాదు, కానీ ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ కానియకండి. తర్వాత వ్యాక్సిన్ మీరు ఎప్పుడైతే వేస్తారో వేసినాక 24 అవర్స్ ప్లెయిన్ వాటరే పెట్టాలి. ఎలాంటి పౌడర్ వాటర్ కానీ ఎలాంటి యాంటీబయాటిక్స్ కానీ ఏం పెట్టొద్దు. ఓన్లీ ప్లెయిన్ వాటర్ పెట్టాలి 24 అవర్స్. ఎందుకంటే మనం వేసిన వ్యాక్సిన్ అనేది కిల్ చేస్తుంది యాంటీబయాటిక్ పౌడర్స్ ఇట్లా అవి. సో అందుకని మనం ఆ యాంటీబయాటిక్ పౌడర్స్ అయితే మనము యూజ్ చేయమన్నమాట. అవైతే పెట్టకండి ఒక 24 అవర్స్ దాకా. వ్యాక్సిన్ వేసినాక 24 అవర్స్ అయితే ప్లెయిన్ వాటర్ పెట్టుకుంటే చాలా బెటర్. ఈ విధంగా అయితే వ్యాక్సిన్ వేసుకోండి. ఈ విధంగా వేసుకుంటే మనకు ఎట్లాంటి వ్యాక్సిన్ ఫెయిల్యూర్ అయితే ఏముండదు. ఇప్పుడే లసోటా వ్యాక్సిన్ వేయడం అయితే అయిపోయింది. ఇంకోటి చెప్పాల్సింది ఏంటి అంటే, లసోటా వ్యాక్సిన్ ఎప్పుడు కానీ మార్నింగ్ 7 లోపు, నైట్ వచ్చేసి 5 తర్వాత వేయండి. ఎందుకంటే ఆ టైంలో వెదర్ అనేది కొంచెం కూల్గా ఉంటుంది కదా. వెదర్ కూల్గా ఉన్నప్పుడు వేస్తే వ్యాక్సిన్ అనేది ఫెయిల్యూర్ అవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఆ టైంలో వేసుకుంటే చాలా బెటర్. మార్నింగ్ ఏమో 7 to 8 లోపు, సాయంత్రం ఏమో 5 తర్వాత ఆర్ 6 తర్వాత అట్లా వేసుకోండి. అట్లా వేసుకుంటే చాలా బెటర్. ఇప్పుడైతే ఒక కోడి పిల్లని బట్టి చూపిస్తా. చూడండి ఎంత మంచిగా ఫెదర్ వచ్చిందో, తోక కూడా వచ్చేసింది ఇంకప్పుడే. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగుంది కోడి పిల్ల అయితే. చూస్తే చాలా క్యూట్గా ఉంది. సో ఇంకా టైల్ కూడా వచ్చేసింది. చూడండి ఫెదర్స్ కూడా ఎంత నీట్గా వచ్చినాయో. సో ఫైనల్గా అయితే మన చిక్స్ ఇట్లు ఉన్నాయి. సో ఇది అయితే ఇవాళ